వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో అన్ని పార్టీలు కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయి. ఈరోజు రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేసింది వైసీపీనే అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఇప్పటిదాకా కూడా ఆయన టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు, జనసేన వైపు చూసే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ నుంచి అయినా సరే తనకు టికెట్ వస్తుంది, మూకుమ్మడిగా ఈరోజు 3 పార్టీల అభ్యర్థిగా తానే ఉంటానని కూడా ఎంతో ధీమాతో ఉన్నారు నిన్న మొన్నటి వరకు కూడా. అలాంటి రఘురామకృష్ణరాజుకే ఈరోజు టికెట్ లేకుండా చేసిన ప్రయత్నం ఎవరిది? నిజంగానే ఇది వాంటెడ్లీ జరిగిందా? అదేవిధంగా ఆయన కావాలనే పక్కన పెట్టే ప్రయత్నం చేశారా? ఈరోజు నిన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎందుకు విమర్శ చేసే ప్రయత్నం చేశారు? అయితే ఎట్ ద సేమ్ టైం ఈ అంశం ఈరోజు వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? నిజంగా ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక వైసీపీ ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. సో రఘురామకృష్ణరాజు ఆయన నరసాపురం నుంచి ఎంపీ టికెట్ని 2014 సమయంలో కూడా ఆయన ఆశిస్తూ వచ్చారు. ఆ టైంలో మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిస్థితుల్లో అంతకుముందే ఆయన వైసీపీ వైపు రావడం జరిగింది. రాష్ట్ర విభజన క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి సమైక్యవాది కాదు తెలంగాణవాది అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ బయటకు వచ్చున్నారు వైసీపీ నుంచి. ఆ తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు, టీడీపీ వైపు కొన్ని రోజులు వెళ్ళున్నారు. అయితే ఆ రోజు బీజేపీ టీడీపీ ఆల్రెడీ అలయన్స్ ఉన్న కారణంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దక్కలేదు, గంగరాజుకి టికెట్ దక్కడం జరిగింది. ఈ క్రమంలో నేను మళ్ళా వైసీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే టికెట్ అయితే దక్కిన పరిస్థితి అయితే లేదు. సో 2014 ఎన్నికల్లో ఆ రకంగా తన టికెట్ని అయితే ఆయన కోల్పోయారని అనుకోవాలి. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2019 ఎన్నికల్లో అప్పటిదాకా వైసీపీని హోల్డ్ అవుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కించుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఏకంగా నరసాపురం ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. అటు జనసేన నుంచి నాగబాబు పోటీ చేశారు, ఉండి గతంలో మాజీ ఎమ్మెల్యే అయిన శివ ఆ రోజున టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక ఇలాంటి సమయంలో కేఏ పాల్ కూడా ప్రజాశాంతి పార్టీ నుంచి ఆ రోజున పోటీ చేశారు. వీళ్ళందరినీ ఓడించి మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజుల పాటు జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మధ్య సత్సంబంధాలే ఉంటూ వచ్చాయి. అయితే జాతీయ స్థాయిలో రఘురామకృష్ణరాజు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఆయనకు పేరున్న విధానం కావచ్చు, అటు బీజేపీ అగ్రనేతలతో ఉన్న సంబంధాలు కావచ్చు గతంలో, ఎందుకంటే కొన్ని రోజులు బీజేపీలో ఉన్నారు ఆయన. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీతో రఘురామకృష్ణరాజుకున్న సత్సంబంధాలే జగన్మోహన్ రెడ్డికి రఘురామ్కి మధ్య దూరాన్ని అయితే పెంచుతూ వచ్చాయి. ఇక అనేక నిర్ణయాల్లో రఘురామన్ పక్కన పెట్టిన తీరైతే మాత్రం ఆయన రివోల్డ్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే ఆయన రెబల్ ఎంపీగా మారుతూ వచ్చారు. సో దీనిలో భాగంగానే ఆయన మీద అనర్హత పిటిషన్ వేయాలంటూ ఏకంగా జగన్మోహన్ రెడ్డి అని టీం కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది స్పీకర్కు. ఇలా ఇక అదే సమయంలో ఆయన అదే స్థాయిలో వైసీపీ నుంచి ఒక సఫికేషన్ అయితే ఎదుర్కొంటూ వచ్చారు. ఏకంగా ఆయన మీద సిఐడి కేసులు పెట్టి బలవంత పరీక్షలు చేస్తున్నారు. ఇక ఆయన ఇంట్రాగేషన్ పేరుతోని ఆయనని భౌతికంగా హింసించిన పరిస్థితి కూడా ఉంది. ఇక అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒక రెబల్ ఎంపీగా మారుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్లో సైతం ప్రతిపక్షాలు బయటకు వచ్చి మాట్లాడాలి అనుకున్న సమయంలో సైతం మాట్లాడేందుకే భయపడుతున్న సమయంలో రఘురామకృష్ణరాజు వాళ్ళందరికీ కూడా ఒక వాయిస్గా మారారు. ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నా, ఏపీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా ప్రతిరోజు కూడా రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు ఒక నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే సామాన్య ప్రజల గొంతుగ్గా మారిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలకు ఒక ధైర్యాన్ని అయితే కలిగించారని ఆయన మీద కొన్ని ప్రశంసలు ఉన్నాయి. అదే సమయంలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా ఆయన సన్నిహితంగా మారడం జరిగింది. దానిలో భాగంగానే ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా అత్యంత వేగంగా మారుతూ వచ్చాయి. ఇక జనసేన టీడీపీ పొత్తులు ఎప్పుడైతే కుదిరాయో అప్పుడు ఏదో ఒక పార్టీ నుంచి తనకే టికెట్ అనే ధీమాతో ఉన్నారు ఆయన. ఇక అంతకంటే ముందైతే డే 1 నుంచి కూడా తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ధీమాలో ఉన్నారు. బీజేపీ నుంచి టికెట్ వస్తుందని కూడా లెక్కలు కట్టారు. ఈవెన్ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఒకే వేదిక మీద పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న మొన్నటి సమయంలో కూడా తనకి టికెట్ వస్తుందనే ధీమాతోనే ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఎలాగైనా బీజేపీ నుంచే రఘురామ్ పోటీ చేస్తారన్న ధీమాతో ఆయన కూడా సైలెంట్ ఉండడం జరిగింది. రఘురామ్కి ఈరోజు టికెట్ లేకుండా పక్కన పెడతారు అన్న విషయాన్ని అయితే ఎవరు ఊహించుకోలేకపోయారు. పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఆయా పార్టీల నేతలు కావచ్చు, ఆయనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన్ని ఏదైతే ఓన్ చేసుకుంటున్నా రాష్ట్ర ప్రజలు కావచ్చు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీకి నరసాపురం సీట్ అనేది ఒక ఆబ్లిగేషన్ అయింది. అక్కడ శ్రీనివాస్ వర్మని బరిలో దించడం జరిగింది. అయితే శ్రీనివాస్ వర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయనకి జనం మద్దతు ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు బీజేపీ బ్లంట్గా ఆయనకైతే ఒకవైపు టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అదే సమయంలో జనం వాయిస్గా, జనం గొంతుగ్గా మారిన రఘురామకృష్ణరాజుని పక్కన పెడతాం పట్ల అటు టీడీపీ, ఇటు జనసేన, అటు బీజేపీ మీద కూడా అదే స్థాయిలో ఒక ఆగ్రహం అయితే వ్యక్తమవుతూ వస్తుంది. ఆయన ఫ్యాన్స్ నుంచి, ఆయన అభిమానుల నుంచి, కామన్ మ్యాన్ నుంచి కూడా మెజారిటీ. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఆయనకి టికెట్ రాకుండా చేయడం వెనుక వైసీపీ ఉంది. వైసీపీ, బీజేపీ లాబింగే పనిచేసింది అనే చర్చ అయితే జరుగుతూ వచ్చింది. అయితే మోడీ లాంటి వాళ్ళు వచ్చి జనసేన, టీడీపీతో కలిసి ఒక వేదికను పంచుకున్న తర్వాత ఈరోజు బీజేపీ
వైసీపీ కలిసి రఘురామ్కి టికెట్ లేకుండా చేసే అన్న మాటలో అయితే కొంతవరకు సత్యదూరంగానే ఉన్నాయని అనుకోవాలి మనం. అయితే ఈ ఇష్యూలో మాత్రం రఘురామకృష్ణరాజు అటు చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ తర్వాత చంద్రబాబు నాయుడు అండ్ టీం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్న సిచ్యువేషన్ అయితే లేదు ఈరోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 yearsగా రఘురామకృష్ణరాజు జనం తరపున, జన సమస్యల తరపున ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు, ప్రజల గొంతుకుగా మారారు. అందుకే అన్ని పార్టీలు కూడా ఆయన మీద అంత ప్రొవోకింగ్గా ముందుకు వెళ్ళాలని ఎప్పుడు కూడా ఆ కోపాన్ని ప్రదర్శించిన సందర్భం అయితే లేదు. అయితే తనకి టికెట్ రాలేదన్న ఒక ఆలోచనతో ఆయన స్పందించారని కొన్ని విమర్శలను కూడా ఈరోజు తెచ్చుకున్నారు ఆయన. బట్ అట్ ద సేమ్ టైం వాటన్నిటిని కూడా రివోక్ చేసి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతోని, లోకేష్తోని కూడా ఆయన భేటీ అవుతున్నారు. తన టికెట్ విషయంలో క్లారిటీ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏకంగా విజయనగరం నుంచి ఆయన పోటీ చేస్తారు. అశోక్ గజపతిరాజుని ఇప్పటికే చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక అదే సమయంలో చూసినట్లయితే వైసీపీ దీని మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక రాజేష్ మహాసేన్ విషయం కావచ్చు, ఒక రఘురామకృష్ణరాజు విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో తమ మీద వాళ్ళు ఇప్పటిదాకా కత్తికడుతూ వచ్చారు కాబట్టి ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ. ఈరోజు మోడీ వచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో ఒక వేదిక పంచుకున్న తర్వాత ఈరోజు టికెట్ రాకపోవడం వెనక వైసీపీ ఉంది అనే ఒక ప్రచారంలో అయితే వాస్తవం లేదని అనుకోవాలి మనం. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో రఘురామ్ మాత్రం తన టికెట్ విషయంలో ఇప్పటికీ ఫైట్ చేస్తూనే వస్తున్నారు. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు కూడా ఆయన టికెట్ విషయంలో చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. మరి అల్టిమేట్గా రఘురామకృష్ణరాజు ఏ ఎంపీ టికెట్ని దక్కించుకోబోతున్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలోని, మనం చెప్పక తప్పదు.